మాకు చిన్నప్పుడు నేర్పించేవాళ్ళు ఆ పద్యం. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు, ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం వెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానైన వాడెవ్వడు, వాని ఆత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడతాను. ఎంత అద్భుతమైన పద్యం అంటే అసలు నిర్వచనం. భగవంతుడు అనే దానికి ఈశ్వరుడు అంటే అక్కడ శివుడు అని విష్ణు అని కాదు కాదు భగవంతుడు అనే దానికి ఎంత అద్భుతమైన నిర్వచనం చూడండి. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు, లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం వెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానైన వాడెవ్వడు. ఎంత అద్భుతం. మీకు ఒక్కొక్క పదము ఆ పరమాత్ముడి లక్షణాలని మనకి తెలియజేసేటటువంటి, నిజంగా మనం చాలా అదృష్టవంతులం డాక్టర్ గారు. మనకు ఇటువంటి సాహిత్యాన్ని ఇచ్చి మన భాషను సుసంపన్నం చేశారు, మన సంస్కృతిని సంప్రదాయాలను సుసంపన్నం చేశారు. కానీ అటువంటి సాంప్రదాయాలని ఈరోజు విమర్శలకు గురి అవుతుంది అని అంటే అది బాధగా ఉంది. చాలా బాధాకరం అండి.